ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/3/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసము, బహుళ పక్షము, త్రయోదశి రాత్రి 10:59 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. శతభిష నక్షత్రం రాత్రి 12:30 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు సాయంకాలం 5:53 నుంచి 7:21 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:20 నుంచి 11:08 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 3:59 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము ఉదయం 9:03 నుంచి 10:32 వరకు, తిరిగి రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 6:15 ప్రారంభమై సూర్యోదయం తర్వాత కూడా వర్జము వ్యాప్తి ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 6:18కి, సూర్యాస్తమయం 6:24. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభవంతమైన స్థితి, అనుకూలత, కార్యసిద్ధి, వ్యవహార లాభం, మిత్ర సౌఖ్యం, సోదర మైత్రి, మాతాపితృలతో అనుకూలవంతమైన అనుబంధం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, అలాగే కొత్త ఆస్తుల్ని అమ్మకము, కొనుగోళ్లలో కూడా లాభాలు, అంటే కన్స్ట్రక్షన్ వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకి శుభయోగం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చిల్ల వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా అనుకూలంగా కనబడుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా చాలా సానుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రయాణ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకి రివార్డులు, అవార్డులు అందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అనుకూలమైన శుభస్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ రోజు మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విద్యలో కూడా మంచి అనుకూలవంతమైన ర్యాంకులు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునేగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారి ఫలితాలు. మంచి ఆలోచన విధానం, మిత్రుల సహకారం, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యలో రాణింపు పొందుకోవడం, కొత్త ఉద్యోగంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభస్థితి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా కనపడుతుంది. వాహన యోగం, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక లావాదేవీల్లో శుభయోగాలు పొందుకుంటారు. కొత్త వస్తువుని కొనుగోలు చేస్తారు. ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, అలాగే విదేశాలకు కూడా స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకోగలిగే అవకాశాలు, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఆర్థికంగా చాలా బలంగా ఉంటుంది. ఈరోజు కూడా మీకు అత్యంత శుభయోగాలు పొందుకోవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం, అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనం లేకపోతే, ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకపోతే శుభకరమైనటువంటి ఆర్థిక లాభాలు, కార్యసిద్ధి పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు ఉన్నాయి. లాటరీలు, జూదం వారికి కాస్త జాగ్రత్తగా ఉండండి. అటువైపు వెళ్ళకపోతేనే మంచిది. వాహన వేగం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మద్యపాన సేవన చేసిన వాళ్ళ బండి ఎక్కకండి, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. సర్జరీ ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం, అంటే తప్పకుండా సర్జరీ చేయించాలండి అనుకుంటే, ఎమర్జెన్సీ అయితే దానికి ఏం చేయలేం, కానీ పర్లేదు 2 రోజుల్లో మీరు ఆగొచ్చు అన్నా తప్పకుండా ఆగి మీరు సర్జరీ చేయించుకోవడం మంచిదిగా చెప్పబడుతోంది. కళాకారులకి, క్రీడకులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారాల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. నూతన వ్యాపార ప్రారంభం చేయవచ్చును. పార్ట్నర్షిప్ వ్యాపారం కన్నా ఈ సొంత వ్యాపారమే అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. మంచి వ్యక్తిత్వము, ధైర్యము, సాహసవంతంగా ఉంది. అనవసర వ్యక్తుల విషయాలకు జోక్యం చేసుకోకపోతే చాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా సానుకూలవంతమైన శుభస్థితి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పకుండా శుభవార్త వినే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఏదైనా తీర్థయాత్ర ప్రయాణం కూడా కలిసి వస్తుంది. విద్యార్థులకు లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగాభివృద్ధి ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. కానీ విదేశీ ప్రయాణం ఈ రోజు కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. జన్మ జాతకాన్ని ఒకసారి చూయించుకోండి, చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలమైన శుభయోగం. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి మంచి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభదాయకమైన స్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా సంబంధ వ్యాపారంలో కూడా అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో శుభయోగము. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి శుభయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సాధన, వ్యవహార లాభం, శత్రునాశనం, మిత్రలాభాలు పొందుకోవచ్చు. విదేశీ ప్రయాణం అత్యంత అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీరు ప్రయాణ లాభాన్ని పొందుకునే శుభయోగాలు. ఇదంతా మీకు శుభకరంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సుఖము, సంతోషము, ఆనందము, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన శుభ సంపద, వాక్చాతుర్యంతో ఉద్యోగ లాభం, బుద్ధి జ్ఞాన వికాసంతో విద్యాభివృద్ధి, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో పరిపూర్ణ విజయం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి లాభం.
ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, అలాగే మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను చాలా అనుకూలంగా శుభతిథి, మిత్రుల సహకారం, కుటుంబ సభ్యులతో అనుకూలత, మంచి వాక్చాతుర్యం, వృత్తిలో ఉద్యోగంలో లాభాలు, విద్యలో రాణ్యం పొందుకోవడం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభవంతమైన స్థితి, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభదాయకమైన ఆనంద యోగ ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. వీరికి 9 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యే సాహసే లక్ష్మి, మనోధైర్యం, అద్భుతమైనటువంటి వాగ్ధాటి, వాహన యోగం, శత్రునాశనం, మిత్రలాభం, బంధులాభం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, కృత్రిమ సహజమైనటువంటి సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి అనుకూలత, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభతిథి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. విదేశాల్లో కూడా నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకుంటారు. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. నోరు అదుపులో ఉంచుకోవాలి. అనవసర వ్యక్తులతో సంభాషణ, అనవసర విషయాల గురించి చర్చ నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా జ్యోతిష్య పండితులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైన డిబేట్లలో పాలు పంచుకోకండి, మంచిది కాదు. సినిమా రంగంలో వ్యాపార నష్టం ఉంది, రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది ఉంటుంది, కళాకారుల క్రీడకు నష్టంగా కనబడుతోంది, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టంగా చెప్పవచ్చు. మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లే వారికి ఇబ్బంది, రైతన్నలకు కూడా పంట నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టకాలంగా చెప్పవచ్చు. మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను నకిలీ వస్తువులు అమ్మడం వల్ల మీ యొక్క షాపులు కానీ వ్యవస్థలు కానీ మూతపడే అవకాశం ఉంది, జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. జన్మజాతక పరిశీలన చాలా మంచిది. తప్పకుండా మీరు జన్మజాతకం చూసుకొని ప్రయాణాలున్నా, ఉద్యోగ ప్రయత్నం ఉన్నా, విద్యా సంబంధ విషయాలున్నా తప్పక జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకొని తగిన పరిహారాలు చేసుకొని అనుకూలంగా ముందుకెళ్ళండి, కార్యసిద్ధి ఉంటుంది. విద్యార్థులు హయగ్రీవ అష్టోత్తరం, సరస్వతి అష్టోత్తరం చదువుకోవడం వల్ల శుభకరంగా చెప్పబడుతుంది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము నష్టాన్ని పొందుకునే అవకాశం. వాహనం దొంగిలించబడే అవకాశం. శత్రుల బెడద. ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో కూడా కార్మిక సోదరులకి నష్టం జరిగే అవకాశాలు, ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉన్నాయి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి నష్టాలు. సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు మోసపోయే అవకాశం కనబడుతుంది. అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా నష్టము, ప్రమాదం. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. కొంతమంది తప్పుడు వ్యక్తుల వల్ల నష్టాన్ని పొందిన అవకాశం. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళొద్దు. జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకునే ప్రయత్నం చేయకండి. మౌనము సమస్త కార్య సిద్ధిని, అనుకూలతను పొందుకుంటుంది. ఈ రాశివారు ఉదయం 9:50 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5, 6 అంకెలను అదృష్టంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు. పెద్దల యొక్క అనుకూలత, కుటుంబ సభ్యుల యొక్క సానుకూలత, వారి యొక్క సలహాలు, సూచనలు మీకు లాభాన్ని, శుభాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య అత్యంత అన్యోన్యత, ఆనందయోగం. వివాహాదనిచ్చే తాంబూలాదుల్లో శుభయోగాలు. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి. రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు. మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అనుకూలత. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థులకి అనుకూలవంతమైన శుభస్థితి, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన. ముఖ్యంగా విదేశాల్లో
విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, రాజకీయ రంగంలో ఎదుగుదల చాలా బలంగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా సానుకూలవంతమైన శుభతిథి. ఆరోగ్య లాభం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, అనుకూలమైనటువంటి ప్రయాణాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి మొండి ధైర్యం మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము, ధనయోగాన్ని పొందుకునే అవకాశం. వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, వృత్తిలో అనుకూలత, కొత్త ఉద్యోగ ప్రాప్తి, బెంచిన ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి సానుకూలవంతమైన శుభ. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభ. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. సమస్తమైనటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం అదృష్టయోగం మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. ప్రతి పనిలో విజయ పరంపర కొనసాగుతుంది. శత్రునాశనం, మిత్రలాభం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కూడా విజయం ఖాయంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక సౌలభ్యం అంటే వ్యాపారం చేస్తున్నట్టయితే పార్ట్నర్షిప్తో వ్యాపారపరం కాకుండా వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, శుభకరమైనటువంటి వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు, భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, కుటుంబ సఖ్యత, సత్సంతాన ప్రాప్తి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభాలు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా అభివృద్ధి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్టయోగ, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి అనుకున్నటువంటి కార్య సాధన, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి అనుకూలవంతమైన శుభస్థితి. లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. అనుకున్నటువంటి వస్తువాహన సౌలభ్యం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, సోదర మైత్రి, ప్రశాంతమైన వాతావరణంగా కొత్త వ్యాపారంతో అనుకూలవంతంగా ఉండబోతుందని చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కార్యసిద్ధి బాగా ఉంది. అనుకున్నటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. కాకపోతే దూకుడు, తొందరపాటుతనము, పనికి మాలిన వ్యక్తులతో మాటలు వినడం, కుటుంబ సభ్యుల్ని పక్కదారి పట్టించడం, జుగుప్సాగిన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పర్వాలేదు, పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. డే ట్రేడింగ్ చేయకూడదు. లాటరీలు, జూదం విషయంలో అసలు అటువైపు వెళ్ళకపోతేనే. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు మిమ్మల్ని లంచగొండులుగా మార్చే ప్రయత్నాలు ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, లేదా నష్టపోతారు. వాహన వేగం, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. వాహన వేగం లేకపోయినా, మద్యపాన సేవన చేయకపోయినా మీ ప్రయాణం శుభకరం, సుఖవంతమవుతుంది. కార్యసిద్ధి పొందుకుంటారు. శత్రునాశనం పొందుకోవచ్చు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అనవసరంగా మీరు మాట్లాడడం, చిన్నవాళ్ళు మాట్లాడడం, జోక్యం చేసుకోవడం వల్ల వివాహ సంబంధ చర్చలు వికటించే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇదేమైనా ఈ రోజు మీరు భగవద్గీత పాలన చేసుకుంటే చాలా మంచి శుభయోగాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు ఉంటాయి. కాస్త మిత్రుల మాట వినకుండా కుటుంబ సభ్యుల మాట వింటే ప్రయోజనం ఉంటుంది. విద్యార్థులు కూడా సమయ పాలన, ఏకాగ్రత వల్ల మంచి ర్యాంకులు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. రొయ్యలు, చేపల వ్యాపారం బాగుంటుంది. రైతన్నలకు కూడా మంచి లాభాలు, పూలు, పళ్ళు పండించే వారికి కూడా లాభాలు ఉన్నాయి.
జాగ్రత్తగా ఉండండి. ఏజెంట్ల మీద ఎక్కువగా ఆధారపడే ప్రయత్నం చేయకండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి అనుకూలం. జ్యోతిష్య పండితులు మాత్రం జాగ్రత్తగా ఉండండి. నోరు అదుపులో పెట్టుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో అజాగ్రత్తలు, స్వయంకృతాపరాధాల వల్ల నష్టం. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. అనవసర ప్రేమ కలాపాల్లోకి వెళ్ళకండి. ప్రమాదాన్ని పొందుకోకండి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. కించిత్ జాగ్రత్తగా ఉండండి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, స్క్రాప్ లోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారు కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. భగవద్గీత పాలన చేయండి, అనుకూలంగా ఉంటుంది. శివాష్టోత్తరం చదువుకోండి, ధనలాభం ఉంటుంది. విష్ణు సహస్రనామ పాలన చేయండి, సమస్త శుభకార్యాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఇదంతా మీకు జాగ్రత్తగా ఉండడం చెబుతూ, ఉదయకాలంలో కొంత శుభ సమయం ఎక్కువగా ఉంది కనుక ఉదయకాలంలో మీ ప్రయత్నాలు మంచి చేయండి. మధ్యాహ్నం తదుపరి ఎక్కువ మౌనంగా ఉంటే మంచిదిగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.